నిన్ననే కదమ్మా ఇడ్లీ తిన్నాము, ఈరోజు కూడా ఇడ్లీనా అని మారం చేస్తున్నారండి మీ పిల్లలు. ఎందుకండి, అదే ఇడ్లీ పిండితో వేరేగా టిఫిన్ చేసుకుందాం రండి. దీనికి నేను మన ఇంట్లో ఎంత అయితే మిగిలిందో అంత ఇడ్లీ పిండిలో ఒక కప్పు పొడి ఇడ్లీ రవ్వ వేయాలండి. నాకు ఇది ఇడ్లీ పిండి మిగిలింది. ఒక కప్పు పొడి ఇడ్లీ రవ్వ, 2 స్పూన్లు మైదా వేయాలండి. ఒక ఆనియన్, సన్నగా తరిగిన ఒక ఆనియన్ వేయాలి. ఒక 2 పచ్చిమిర్చి సన్నని తరుగు వేయాలి. సన్నగా తరిగిన కొంచెం కరివేపాకు వేయాలి. ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేయాలి. ఒక అర స్పూను జీలకర్ర అయితే వేయాలి. ఒక కొంచెం వంట సోడా వేయాలండి, పావు టీ స్పూను. ఇవన్నీ వేసిన తర్వాత అయితే బాగా కలుపుకోవాలండి. ఇగోండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత మన ఇంట్లో ఎంత పిండి ఉందో దాన్ని బట్టి మనం కలుపుకోవచ్చండి. నాకు మిగిలిన ఈ పిండికి ఇవైతే పట్టినవి, నేను వేసినవి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మరీ మనకి గట్టిగా ఉందనుకోండి, కొంచెం వాటర్ పోయాలి. మరీ గట్టిగా కలపకూడదు, కొంచెం జారుడుగా కాకుండా మధ్యరకంగా కలపాలి. ఇగోండి, ఈ విధంగా కలిపిన తర్వాత 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. మనం వేసినవన్నీ అందులో పిండిలో కలిసి పిండి బాగా ఊరుతుందండి. పొయ్యి మీద ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత చేతికి కొంచెం వాటర్ అయితే తడి చేసుకుని మనం రౌండ్స్గా బాల్లా చేసుకుని ఈ విధంగా అయితే ఆయిల్లో వేయాలండి. చూసారా, వేగిపోయినాయి, ఎంత ఎర్రగా వేగినాయో. మనం ఇదే సైజు కాదండి, ఇంకా చిన్నగా వేసుకోవచ్చు, ఇంకా పెద్దగా కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా ఎర్రగా అయిన తర్వాత వేగాక తీసుకుందామండి. అదే పిండితో మనం గారెలా కూడా వేసుకోవచ్చండి. ఒకే పిండితో 2 వెరైటీ టిఫిన్లు చేసుకోవచ్చు. అదే పిండి అండి, గారెలాగా వేస్తున్నాను నేను. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి, చాలా అయితే బాగుంటాయి. మనం రెస్టారెంట్లో తెచ్చుకున్న ఇవే బాగుండా, బయట బండ్ల మీద కొనుక్కున్న లోపల ముద్ద ముద్ద కింద ఉండి అసలు బాగోదండి. మనం తింటుంటే పంటికి అంటుకుంటుంది బజ్జీ. చాలా వేస్టేజ్ అయిపోద్దండి. అవి అయితే మేము పైదే తినేసి లోపలదంతా పాడేస్తాము. ఇవి అలా కాదండి, చాలా గుల్లగా ఉంటాయండి, క్రిస్పీగా ఉండి బాగుంటాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. నేను ఎప్పుడు ఇంట్లో ఇడ్లీ పిండి మిగిలిపోయినప్పుడు ఇదే విధంగా వేస్తానండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి.